బాపట్ల జిల్లా చీరాల బాపట్ల సరిహద్దు తీర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈపురపాలెం స్ట్రైట్ కట్ వివాదాన్ని పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. చలో కలెక్టరేట్ కు మత్స్యకారులు పిలుపునిచ్చారు. బాపట్ల కలెక్టరేట్ కు బయలుదేరిన మత్స్యకారులను చీరాల బైపాస్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జాతీయ రహదారిపై వాడరేవు మత్స్యకారులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అసలు ఎటువంటి ఆందోళన చేస్తున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? అంటే శ్రీదేవి గత 2 నెలల క్రితం నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. దీనికి ఒక ముగింపు పలికారు అనుకున్నటువంటి క్షణంలో మాత్రం మరోసారి ఈ వివాదం అయితే స్ట్రైట్ కట్ వివాదం అయితే తెర మీదకి రావడం జరిగింది. ఈ స్ట్రైట్ కట్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఈపురపాలెం దగ్గర ఉన్నటువంటి సీషోర్ ఏదైతే సముద్రం ఏదైతే ఉందో సముద్రంలో ఉన్నటువంటి సముద్ర సమీపంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ స్ట్రైట్ కట్ కాలువ ద్వారా ఏంటంటే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళటం, ఆ తర్వాత ఆ స్ట్రైట్ కట్ కాలువలోనే వాళ్ళైతే మాత్రం ఈ వాళ్ళ బోట్లకి లంగరేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇది స్ట్రైట్ కట్ అని పేరే కానీ అది ఎల్ షేప్లో సముద్రంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక్కడ రిసార్ట్స్ నిర్మించే ఉద్దేశంతో ఈ స్ట్రైట్ కట్ కాలువని వాళ్ళు ఏం చేశారంటే ఎల్ షేప్లో ఉండాల్సిన కాలువని స్ట్రైట్గా కూడా ఏర్పాటు చేశారు. అంటే స్ట్రైట్గా ఏర్పాటు చేయటమే కాకుండా కూడా ఆ గతంలో కర్వ్గా ఉన్నటువంటి ఈ కాలువ ఏదైతే ఉందో అక్కడైతే మాత్రం రాళ్ళు వేసి ఆ భూమిలో వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి రిసార్ట్స్ నిర్మించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే మాత్రం దాని మీద తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ప్రధానంగా కూడా ఎల్ షేప్లో ఉండటం మూలాన ఏమవుతుందంటే ఒకవేళ సముద్రంలో ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు స్ట్రైట్ కట్ కాలువ ఈపురపాలెంలో ఉన్న స్ట్రైట్ కట్ కాలువలో వీళ్ళు లంగర వేసుకున్నా కూడా ఆ తీవ్రత అనేది ఎల్ షేప్లో ఉండటం మూలాన ఆ ఫోర్స్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళ బోట్లకి రక్షణ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు సముద్రంలోకి డైరెక్ట్గా స్ట్రైట్గా గనక ఆ కాలువను గనక ఏర్పాటు చేసినట్లయితే మాత్రం ఆటుపోట్లు వచ్చినా లేదా సపోజ్ ఏదైనా తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా విపరీతమైన ఉధృతితో సముద్రం వచ్చినటువంటి అలలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోట్లు ఏవైతే లంగరేసి ఉన్నాయో అవి కూడా కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. దీనికి సంబంధించి మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. గత కలెక్టర్ అయితే మాత్రం దీనికి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా ఎల్ షేప్లోనే ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత పనులు కూడా చేయించారు. ఏదైతే రాళ్ళు వేశారో కాలువని పూడ్చినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించారు. కాకపోతే ఉన్నటువంటి ఆల్ ఆఫ్ సడన్గా కూడా ఆ పనులన్నింటిని కూడా ఆపివేశారు. ఆపివేసిన తర్వాత అయితే మాత్రం ఈరోజు ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులు అయితే మాత్రం ఆందోళన చేపట్టారు. ఒకవేళ ఈ స్ట్రైట్ కట్ కాలువ కనుక లేకపోతే మాత్రం తమ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్రం పాలయ్యే పరిస్థితి ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజైతే వాళ్ళు బాపట్ల కలెక్టరేట్కి వాళ్ళు చలో బాపట్ల కలెక్టరేట్ అని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ఇలా మత్స్యకారులకి సంబంధించి మీరు బాపట్లకి చలో బాపట్ల కార్యక్రమం వెళ్ళడానికి పర్మిషన్ లేదని అడ్డుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో అయితే మాత్రం వాళ్ళైతే పోలీసులతో వివాదానికి దిగారు. అదేవిధంగా కూడా హైవే అంటే ఈపురపాలెం దగ్గర ఉన్న హైవేని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పొలాలలో నుంచి వెళ్ళి అక్కడ బాపట్లకు చేరుకున్నారు. బాపట్ల ప్రజెంట్ పొజిషన్ అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉంది. బాపట్లలో ఏదైతే ఓల్డ్ బస్ స్టాండింగ్ ఉందో ఆ ఓల్డ్ బస్ స్టాండింగ్ దగ్గర మత్స్యకారులు అయితే మాత్రం అక్కడికి ఒకళ్ళొకళ్ళగా చేరుకున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో అక్కడ మత్స్యకారులు చేరుకొని నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే కోస్టల్ బెల్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కోస్టల్ ఏరియాలో మాత్రం ఎవరికి పట్టా భూములు ఉండవు సముద్ర తీర ప్రాంతంలో. కానీ ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే మాత్రం ఇక్కడ వెంచర్స్ వేశారు. అదేవిధంగా కూడా రిసార్ట్స్ నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా ఇక్కడ ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్లో ఈ వెంచర్స్ అనేది వేయకూడదు. కానీ కొంతమంది సపోర్ట్తో కొంతమంది నాయకుల సపోర్ట్తో ఇక్కడైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటినన్నింటినీ అడ్డుకోవాలని చెప్పి ప్రజెంట్ అయితే మాత్రం మత్స్యకారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే తమకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని
అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సముద్రం తమ హక్కు, సముద్రంలో దగ్గర భూమి కూడా తమ హక్కు, సముద్రానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా తాము ఊరుకునేది లేదు. అదేవిధంగా కూడా ఆ భూములన్నింటినీ కూడా సముద్రం దగ్గర ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మత్స్యకారులు చెందుతాయి, తమ జీవితాలు సముద్రంతోనే ముడిపడి ఉన్నాయని వాళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అయితే ఉద్రిక్తంగా ఉన్నది. బాపట్ల కొత్తగా వచ్చిన కలెక్టర్ని కలిసి ఈ విధంగా గతంలో ఇచ్చినటువంటి ఏవైతే ఈ పనులకు సంబంధించిన పనులను నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, పనులను ఆపేశారు. దానికి తోడు అక్కడ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, అదేవిధంగా కూడా రిసార్ట్స్ని కట్టేస్తున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం అక్కడైతే ప్రధానంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా కూడా ప్రజెంట్ అయితే బాపట్ల ఉన్నటువంటి బోల్డ్ బస్ స్టాండింగ్ ఏదైతే ఉందో అక్కడికి మత్స్యకారులు వాళ్ళకి తోడుగా కూడా సమీపంలో సూర్యలంక తీరంలో ఉన్న మత్స్యకారులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వందల సంఖ్యలో మత్స్యకారులు అయితే అక్కడ చేరుకున్నారు. ఈ స్ట్రైట్ కట్ కాలువ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. అదేవిధంగా కూడా అక్కడ రిసార్ట్స్ నిర్మిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా కూడా అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే వెంచర్స్ చేసినటువంటి కొన్ని ఏవైతే వెంచర్స్ చేసిన సంస్థలు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు. రవికృష్ణ, అయితే ఈ స్ట్రైట్ కట్ అనేది ఎందుకు వివాదంగా మారింది? ఇప్పుడు అది మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది వివాదంగా ఎందుకు మారింది? కలెక్టరేట్ వరకు ఎందుకు చేరింది విషయం అసలు? అంటే స్ట్రైట్ కట్ కాలువ అంటే ఇప్పుడు సముద్రంకి దగ్గర ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలువ అనేది ఈపురపాలెం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఏదైతే సముద్రంలోకి వేటకు వెళ్ళిన తర్వాత ఈ బోట్లన్నింటినీ కూడా ఆ స్ట్రైట్ కట్ కాలువలో వాటిని ఏం చేస్తారంటే లంగర్ వేస్తారు. లంగర్ వేసినటువంటి క్రమంలో స్ట్రైట్ కట్ కాలువ అనేది పేరుకే స్ట్రైట్ కట్, కానీ అది ఎల్ షేప్లో ఉంటుంది. కానీ ఎల్ షేప్లో ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ ఎల్ షేప్లో ఉన్న కాలువని ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అదేవిధంగా కూడా అక్కడ రిసార్ట్స్ కొడుతున్నటువంటి మరో వ్యాపారి ఏం చేశారంటే దాన్ని ఎల్ షేప్లో ఉన్నటువంటి దాన్ని స్ట్రైట్ చేసేసారు. స్ట్రైట్ చేసినప్పుడు సముద్రానికి డైరెక్ట్గా వెళుతూ ఉంటుంది. డైరెక్ట్గా కనుక ఆ కాలువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బోట్లని ఏదైతే లంగరేసి పెట్టినటువంటి బోట్లు ఆ ఈపురపాలెంలో ఉన్న స్ట్రైట్ కట్ కాలువ లంగరేసి పెట్టిన బోట్లకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఆటుపోటు కనుక తీవ్రంగా వచ్చినట్లయితే మాత్రం ఒక్కసారిగా కూడా అలలు ఎగిసిపడి అక్కడ ఉన్నటువంటి బోట్లు పార్కింగ్ చేసినటువంటి ఏదో స్ట్రైట్ కట్ కాలువ ఉందో వాటిలో ఉన్న బోట్లు కూడా సముద్రం లోపలికి తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఎల్ షేప్లో కనుక ఉన్నటువంటి అంటే అసలు అది ఎల్ షేప్లో ఉండాలి. ఎల్ షేప్లో ఉన్నటువంటి దాన్ని పూడ్చివేసి స్ట్రైట్ చేశారు. ఆ ఎల్ షేప్లో ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఆ సముద్రం నుంచి ఒకవేళ తీవ్రంగా అలలు వచ్చినప్పటికీ కూడా ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ ఉండటం మూలాన అంత తీవ్రత అనేది అక్కడ ఉన్నటువంటి బోట్ల దగ్గరికి వెళ్ళదు, అలలు వెళ్ళవు. దానివల్ల ఏంటంటే ఎల్ షేప్లోనే అది ఉండాలని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఇది స్ట్రైట్ కట్ కాలువ అంటే స్ట్రైట్గానే ఉంటుంది అనే ఒక ఇష్యూని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఎల్ షేప్లో ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి రాళ్లతో పూర్తి చేసి స్ట్రైట్ చేశారు. స్ట్రైట్ చేయటం మూలాన మత్స్యకారులకైతే మాత్రం బోట్లని అక్కడ పార్కింగ్ అంటే లంగర వేయటం, ఆ లంగర వేసిన తర్వాత కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గతంలో ఏ విధంగా ఎల్ షేప్లో ఉందో ఈ స్ట్రైట్ కట్ కాలువ అదే విధంగా ఎల్ షేప్లో ఉంచాలని వాళ్ళు ఉద్యమిస్తున్నారు ఈ మత్స్యకారులు. దానికి అనుగుణంగానే మొన్న అయితే మాత్రం దీనికి సంబంధించి కలెక్టర్ అయితే ఒప్పుకున్నారు. దానికి కొంత పనులు అయితే జరిగినాయి. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ పనులన్నీ ఆగిపోయి మళ్ళీ స్ట్రైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే మాత్రం ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి సమీపంలో ఉన్న మత్స్యకారులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమించడానికి రెడీ అయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనపడుతుంది. రైట్, అదే సో స్ట్రైట్ కట్ విధానం కరెక్ట్ కాదు కాబట్టి మత్స్యకారులు అది ఉండకూడదు, దాన్ని ఎల్ షేప్లో ఉంటే మాకు ఉపయోగకరంగా ఉంటుందనేది మత్స్యకారుల ఆవేదన. సో దీనివల్లే అక్కడ మత్స్యకారులు కానీ పోలీసులకు కానీ ఆందోళన జరుగుతుంది. దీనికోసం అక్కడ బైఠాయించి కూడా ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మేము పోరాడేది ఒక మత్స్యకారుల విభాగంలోనే మేము పోరాడుతున్నాము. గతించిన ఒక 120 రోజుల నుంచి ఈ యొక్క స్ట్రైట్ కట్ కాలువ గురించి మేము అనేక విషయాలు మేము తెలియపరుస్తున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరూ కూడా చేసినా సరే వాళ్ళు చేస్తామంటున్నారు కానీ ఎటువంటి ఇంతవరకు చేయలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతించిన మేము ఎవరిని అధికారులు శాసన సభ్యులను కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా మా వరకు ధర్నా వరకు మేము చేసుకుందాము, మేము కలెక్టర్ గారికి మళ్ళీ ఒకసారి వినపం చెప్పుకుందాము అన్న విషయంలో మేము అందరం కలిసి కృపానగరం నుంచి అటు దానాపేట నుంచి వాడో నుంచి అనేక ఊర్ల నుంచి మేము వస్తూ ఉంటే శాంతియుతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా
మా మార్గాన్ని రోడ్డు మార్గాన్ని వెళ్ళి కలెక్టర్ గారికి మా వినపవాళ్ళు చెప్పుకోవడానికి మేము వెళ్తా ఉంటే ఈ పోలీసులు కొంతమంది ఏం చేస్తారంటే తాళ్ళు అడ్డం పెట్టుకొని కర్రలు పెట్టుకొని ఇష్టం కొట్టారండి. ఇదిగోనండి ఇప్పుడే నన్ను 2 ఆపరేషన్ చేసుకోవాలని అయినా సరే వాళ్ళు చెప్పిన జరి వింటలేదండి. వాళ్ళు మన పని మేము చేసుకోవడానికి వీళ్ళకి ఏమొచ్చిందండి, ఒకే ఒక మనిషి వెంకటరావు గురించి వీళ్ళు ఇంత